ఆస్ట్రేలియా మరియు భారత్ మధ్య మూడవ టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఇది భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆస్ట్రేలియా గొప్ప పేస్ బౌలింగ్ ధాటితో భారతదేశం ఫస్ట్ ఇన్నింగ్స్లో కీలక ఆటగాళ్లను అవుట్ చేసినప్పటికీ ఐదవ రోజున వర్షం మ్యాచ్కు కీలకమైన బ్రేక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో భారత కీలక ఆటగాళ్లను అవుట్ చేసినప్పటికీ ఐదో రోజున వర్షం కారణంగా భారతదేశం కొంతవరకు రక్షించబడింది. బ్రిస్బేన్లో జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంతో సగం మాత్రమే ఆడగలిగారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 89/7 వద్ద డిక్లేర్ చేసిన తర్వాత భారత్ 54 ఓవర్లలో 275 పరుగుల లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వర్షం ఆట ఆలస్యం చేసింది మరియు భారత్ 2.1 ఓవర్లు మాత్రమే ఆడగలిగింది. 8 పరుగులు చేసి వికెట్ లేకుండా నిలిచింది. వర్షం కారణంగా ఆట ఆగిపోయి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులు చేసింది. భారత్ 260 పరుగులకు ఆలౌటైంది. రెండవ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా త్వరగా వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 22 మరియు అలెక్స్ క్యారీ 20 నాటౌట్ మంచి ప్రతిఘటన చూపించారు. భారత్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు మరియు ఆకాశదీప్ 2 వికెట్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను శక్తివంతంగా ఎదుర్కొన్నారు. భారతదేశం రెండవ ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ మరియు కేఎల్ రాహుల్ 4 పరుగులతో నాటౌట్గా నిలిచారు. వర్షం కారణంగా ఐదవ రోజు కేవలం 24 బంతులే ఆడగలిగాయి. ఫలితంగా మ్యాచ్ డ్రాగా ముగిసింది. సిరీస్ ఇప్పుడు 1-1 వరకుతో సమం కాగా 4వ టెస్ట్ డిసెంబర్ 26లో మెల్బోర్న్లో ప్రారంభమవుతుంది.